శ్రీనివాస్ గారు ఇంకొక మాట కూడా చెప్పాలి. జన్సురాజ్ కానీ ఈ ప్రశాంత్ కిషోర్ గాని వీళ్ళు ఎంతమంది ఎవరు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ అవాని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అన్ని రాష్ట్రాల్లో బాగా వేస్తా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ రోజు జూబ్లీహిల్స్ లో రావచ్చు, రాకపోవచ్చు, కానీ జూబ్లీహిల్స్ కాకుండా తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం కూడా రాబోతా ఉంది. ప్రజల మనసులు గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆగకుండా లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూనే ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి వస్తా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చినాయి. 10 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ హయాంలో, ఇది 2 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు కూడా ఉన్నటికి మొన్న 80,166 కోట్ల రూపాయలు మరి రోడ్ల అభివృద్ధికి, కొత్త రోడ్లకి మరి కాంగ్రెస్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళే అనౌన్స్ చేశారు. అలాంటిది ఎక్కడ కూడా ఆపట్లేదు. రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, హైవేస్ కానీ, స్కైవేస్ కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. ఆ అభివృద్ధిని చూసి ఈరోజు దాంతో పాటుగా ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోలడనున్నాయి. దాంట్లో డబుల్ బెడ్రూమ్స్ ఎన్నంటే అన్ని కట్టించుకోండి అని చెప్పి అంతకుముందు చెప్పిన బీఆర్ఎస్ పార్టీలు, కేసీఆర్ గారు పట్టించుకోలేదు. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. అంటే డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నేమ్ వస్తుందన్న ఆలోచనతోటి, ఒక నేమ్ వస్తుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేమ్ వస్తుంది అని చెప్పి వాటిని ఆపుతా ఉన్నారు. రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఏమంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మనం ప్రచారం చేసుకోవడానికి కాదు కదా. నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్